హలో. నీకోసం అంతా రెడీ చేసానరా పెద్దోడా. ఇదిగో బెంగళూరులో ఇన్ఫోసిస్లో ఒక జాబు, అలాగే హెచ్సిఎల్లో చెన్నైలో కూడా ఒకటి ఉంది. నువ్వు జస్ట్ జాయిన్ అయిపోవడమే లేట్. నాన్న అది అన్నయ్య యూట్యూబ్ స్టార్ట్ చేస్తాడంట ప్యాషన్ ఫాలో అవ్వడానికి. ఇవన్నీ వర్కౌట్ అవ్వరు వచ్చినాడా. యూట్యూబ్ ప్యాషన్ ఇవన్నీ టైం వేస్ట్ అవ్వరు. అదే నేను చెప్పినట్టు ఒక జాబ్లో జాయిన్ అయ్యనుకో, మీ మావయ్యతో మాట్లాడి నెక్స్ట్ ఇయర్ వాళ్ళ కూతురుతో నీకు పెళ్లి కూడా చేపిస్తా. మీ ఇద్దరు హ్యాపీగా ఉండదు. నీకు జాబ్ ఉంది కాబట్టి మీ మావయ్యని కట్నం కూడా ఎక్కువ డిమాండ్ చేయొచ్చు. అలాగే రిలేటివ్స్లో మనకు మంచి పేరు ఉంటుంది, మంచి హోదా ఉంటుంది. అలాగే నువ్వు అనుకున్న లగ్జరియస్ లైఫ్ కూడా నువ్వు లీడ్ చేయొచ్చు. నువ్వేం టెన్షన్ తీసుకోకు. ఇన్ఫోసిస్లో మీ చిన్నాన్న కొడుకు పని చేస్తున్నాడు, నాకు బాగా తెలుసు. ఒక ఫోన్ కాల్ కొట్టి 1 వీక్లో ఆఫర్ లెటర్ వచ్చేలా చేస్తా. లేదు డాడీ, నేను యూట్యూబే చేస్తా. అయితే ఇంకే హ్యాపీగా చేసుకో. నా నుంచి నీకు ఏ టెన్షన్ ఉండదు. కాకపోతే ఒకటే, అప్పుడప్పుడు కోపంతో అయితే నేను అంటూ ఉంటాను, ఇంట్లోంచి బయటికి గెంటేయచ్చు. అన్న కూడా ఇలాగే, మీ చిన్నాన్న కొడుకు కూడా ఏదో ప్యాషన్ గిషన్ అంటే ఇంట్లోంచి బయటికి గెంటేశాడు. అది వచ్చేసి ఏంట్రా అది, షార్ట్ ఫిల్మ్ అన్నాడు. మీ చిన్నాన్న వాడిని తన్ని తరిమేశాడు. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు? భూమి మీద ఉన్నాడు, భూమి పైన ఉన్నాడు. ఏం డాడీ బెదిరిస్తున్నావా? అలా కదా నాన్న, నేను ఉన్నది చెప్తున్నా, తర్వాత నువ్వు ఇబ్బంది పడకూడదని. మీకు సహకరించడం ఇష్టం లేకపోతే మానేయండి, నేనే చూసుకుంటాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. మీ ప్రాజెక్ట్ బాగా రావాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తాను.